నమస్తే, వెల్కమ్ టు దక్షిణ్ టీవీ. ఈరోజు మనకు స్పెషల్ అతిథి, చెప్పాలంటే విశిష్టమైన అతిథి మాకు చార్టర్డ్ అకౌంటెంట్ నాగార్జున రెడ్డి సార్తో. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో లేదా భారతదేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎలక్షన్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ శాసనసభ ఎలక్షన్స్ కావచ్చు, వీటి మీద అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, ఎలా ఉంది, సార్తో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను చర్చించి ఆ సార్ యొక్క అభిప్రాయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, వెల్కమ్ టు దక్షిణ్ టీవీ సార్. థ్యాంక్ యూ. 16 లక్షల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లో వచ్చాయని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు. నేను చెప్పడంలో వెతుక్కోండి. నిజమే సార్. అది ఈ సంగతులన్నీ కూడా నీ వైసీపీ వాళ్ళకి చెప్పుకోవడం ఎందుకు చేత కాదో నాకు అర్థం కావట్లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పచ్చు, విజయసాయి రెడ్డి చెప్పచ్చు, ఇంకొకళ్ళు ఎవరైనా చెప్పచ్చు. 30 మంది 40 మంది కన్సల్టెంట్స్ ఉన్నారు. ఏం చేస్తున్నారు వీళ్ళందరూ? కామన్ సెన్స్ తోటి ఆలోచిద్దాం. ఇప్పుడు నాలాంటి వాడు ఏదైనా చెప్తే కనుక నా నెత్తిని ఏదైనా కిరీటం పెడతారా అంటే, ఎవడో నాగార్జున కోన్కిస్గా కొట్టంగా పని బాటలాగా వీడియోలు చేస్తున్నాడు ఏంటంటే వాడి సంగతి. వాడి దగ్గర ఏమైనా 10 కోట్లు డబ్బులు ఉన్నాయా? పార్టీకి ఏమైనా ₹1 కోటి ఫండ్ ఇస్తాడా? ఏంది? అంతే కదా, పరిస్థితి అట్లాగే ఉందిలేండి. అంతే కదా. అంతే సార్. మరి అందుకని ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరిగిన మాట వాస్తవం. వీళ్ళు ఎంత చెప్పినా కానీ ప్రజలు వినరు. చిన్న క్యాలిక్యులేషన్ కన్నా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో జనాభా 5,28,00,000. కరెక్ట్గా తెలియదు, అది తెలియదు. 5+ సార్. 5,28 lakhs అంటే దాన్ని రిగ్రెషన్ అనాలిసిస్ అంటారు. రిగ్రెషన్ అనాలిసిస్ ప్రకారం చేస్తాం. 4,08,00,000 మంది ఓటర్లు, 10 లక్షల ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు. 75% రేపు పోలింగ్ జరిగిందంటే 3,06,00,000 మంది ఓటింగ్ లో పాల్గొంటారు. నాలుగు ట్రెండ్ తీస్తే అలాగే వచ్చింది. ట్రెండ్ని బట్టే చెప్తున్నాను నేను. 3,06,00,000 మందిలో వీళ్ళకి 45%, వాళ్ళకు కూడా 45% వచ్చింది అంటే అల్టిమేట్ గా నీకు అక్కడ మిగిలేటువంటిది కేవలం 31 లక్షల ఓట్లే. అంతే కదా సార్. ఆ 31 లక్షల ఓట్లలో 60% వైసీపీకి వస్తే వాళ్ళు 50% చేరుకుంటారు. ఎవరైనా చూసుకోవచ్చు. 2019లో నేను ఇదే క్యాలిక్యులేషన్ చేసి బ్యాలెన్సింగ్ లో 6% జనసేనకి రావచ్చు అని అంటే 6% వచ్చింది. అక్కడికే వచ్చింది సార్. 100 సీట్లకు తగ్గకుండా వీళ్ళకి వస్తాయని చెప్పాను. కావాలంటే ఆ వీడియో ఉంది, ఎప్పటికైనా సరే చూసుకోవచ్చు. ఓకే సార్. 3 రాజధానులు అనేటువంటి విషయం మీద చేసిన వీడియో 18 లక్షల మంది చూశారు. ఇప్పటికి కూడా చూస్తూనే ఉన్నారు. అసలు బుర్ర ఉన్నటువంటి వాడు ఎవడన్నా, బుర్ర తలకాయలో ఉన్నటువంటి వాడు ఎవడన్నా చేస్తాడా? దొనకొండ అంటివి, నూజివీడు అంటివి, మచిలీపట్నం అంటివి, మాచర్ల అంటివి, అన్ని పేర్లు చెప్పి ఆ జనాలందరూ కూడా పోయి అక్కడ డబ్బులు పెట్టి ఇన్వెస్ట్ చేస్తారు. నాకున్న క్లయింట్సే 3-4 అనవసరంగా అక్కడికి వెళ్ళి ఇన్వెస్ట్ చేసేసి ఆత్మహత్యలు చేసుకున్నారు. ఫర్ ఇన్ఫర్మేషన్. ఈయన పత్తిపాటి పుల్లారావు గారు, ఈ నారాయణ గారు, వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే, వాళ్ళందరూ అడిగి కొనుక్కుంటారా, మేము ఇక్కడే వచ్చేది జీవో ఇచ్చేది ఏడా, మీరు అక్కడ కొనుక్కోండి అన్నారు. కరెక్ట్. వాళ్ళు అడుగును. సరే, ఇప్పుడు వాళ్ళ నెత్తిని కూడా వాళ్ళ నోట్లో కూడా మట్టి పడదు అనుకో, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళకేమో ఎకరం 4 లక్షలకు ఇచ్చావు, నేవీ వాళ్ళకి ఎకరం 4 లక్షలకు ఇచ్చావు, మరి SRM వాళ్ళకి 20 లక్షలకు ఎందుకు ఇచ్చావు అంటే వాళ్ళని ఇన్వైట్ చేయడానికి ఇచ్చాడట. సరే, SRM వచ్చింది. SRM దాని మూలంగా ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి ఆలోచిద్దాం మనం. అంతే కదా సార్. ఈయన ఏమన్నా IIT ఏమని అడిగాడా? ఇవ్వలా, అడగలేదుగా. అట్లాంటి మటుకు అడగడు. మెడ్రాస్ నుంచి విజయవాడ వరకు హెవీ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి మీరు 3వ లైన్ 4వ లైన్ వేయండి అని అడిగాడా? అడగలా. స్టేట్ హైవేస్ ఇన్ని ఉన్నాయండి, ఇన్నిట్లో ఇంచుమించుగా ఇక్కడ ట్రాఫిక్ పొటెన్షియాలిటీ ఉంటుంది, మీరు దీన్ని 4 లైన్ హైవే కింద కన్వర్ట్ చేయాలి అని ఎప్పుడన్నా నితిన్ గడ్కరీతో మాట్లాడావా? లేదు. అభివృద్ధిని గురించి చంద్రబాబు నాయుడు ఎప్పుడు మాట్లాడేవాడు? వాళ్ళు చెప్పేదల్లా ఒక్కటేనబ్బా, కియా 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 తప్ప ఇంక 2 తావు. అదే వాళ్ళు ఎప్పటి నుంచో మాట్లాడేది అదే కదా సార్. వాళ్ళు మరి అది ఎట్లా కుదురుతుంది? అది కుదరదు కదా. కానీ ఇప్పటికైనా కానీ జనాలు తెలుసుకోవాలి. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. వైసీపీ వాళ్ళకి చెప్పుకోవడమో చేత కావట్లేదని తెలిసిపోయింది కదా సార్. మరి కావడం లేదని తెలిసిపోతే రేపు మీరు ఓడిపోయినా ఓడిపోతారు. అంటే మన చేతుల్లో ఏముంది? రాజకీయాలు వాళ్ళ చేతుల్లో ఉన్న, ప్రజలు ఓట్లేస్తే గెలుస్తారు. ఎప్పుడైనా ప్రజలు ఓట్లేస్తేనే గెలుస్తారు అనేటువంటిది దైవాధీనం అన్నది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. 10% న్యూట్రల్ ఓటర్స్ అనేటువంటి వాళ్ళే కొంపలు ముంచుతారు. ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడే కానీ అరిచి నాకు తెలిసి మీరు చెప్పిన వాటిలో సగం కూడా ఇంకెవరూ చెప్పట్లేదు. దాంట్లో 10% కూడా తెలియదు, చెప్పట్లేదు. మరి చెప్పడానికి భయపడి చెప్పడం లేదా? మనకి ఎందుకు లేని చెప్పడం లేదా? ఇన్ఫర్మేషన్ లేక చెప్పడం లేదా? కేర్లెస్గా తీసుకుంటున్నారా? మనం ఏం చేసినా సరే ఆయన ఉన్నాడే, ఆయన చూసుకుంటాడు, మనకి సీట్ వస్తే చాలు, బీఫామ్ ఇస్తే చాలు మనకు అని అనుకుంటున్నారా? తెలియదు. ఎందుకనే చూసావా 60-70 మందిని మార్చడానికి కారణం ఏంటంటే ఇదే సార్, సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోవడం. ఫైనల్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరిగిన మాట వాస్తవము, ఇట్స్ వెరీ క్లియర్. మళ్ళీ ఇంకొకసారి అధికారంలోకి రావడం గ్యారంటీ, ఇది క్లియర్. ఓకే, మోడీ గారికి మినిమం 250 వచ్చినా కానీ ఆయన అధికారంలోకి వస్తాడు, దట్ ఈస్ ఆల్సో క్లియర్. ఇప్పుడు కులాల వారి పంచాయతీలు నడుస్తున్నాయి కదా సార్. క్యాబినెట్ ఇచ్చింది కులాలకు సరైనటువంటి ప్రాతినిధ్యం ఇచ్చాడా ఇవ్వలేదా సార్? మొదటి నుంచే ఇచ్చాడు.
ఇచ్చాడు అది ఎవరు ఇప్పుడు ఆ పాయింట్ కూడా ఎవరు మర్చిపోయారు సార్ తెలుసు బీసీలకి ఎస్టీలకి వాళ్ళందరికీ బాగానే ఇచ్చాడు కదా సార్ అంతకంటే ఏం చేస్తారు అంతకంటే ఆ పాయింట్ కూడా చెప్పుకోవట్లేదు సార్ లాస్ట్ టైం కూడాను 85%, 86% ఈవెన్ కార్పొరేషన్స్లో కానీ అన్నింటిలో కానీ గెలిచారుగా. చివరికి కుప్పంలో కూడాను వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలిచారుగా. అదే పనికి 100 సార్లు మీరు ఎందుకు చెప్పరు ఈ సంగతి? చెప్పరు. ఎందుకు చెప్పరు అంటున్నా నేను. చెప్పడం చేత కాదా? అసమర్థులా? అంతా జగన్మోహన్ రెడ్డి నెత్తి మీద తొయ్యాలని మీ ఉద్దేశమా? అంతే కదా. ఎమ్మెల్యేని కనుక అయిపోతే కాసిన డబ్బులు సంపాదించుకుందాం, మిగిలింది మనకెందుకు లేని ఉద్దేశమా? ఏంటి మీ ఉద్దేశం? నోటమ్మడ మాట రాదా? మీకేమి ఇంగ్లీష్ అన్న ఉర్దూలో చెప్పాల్సిన తెలుగులో చెప్పడా? మీ ఏరియాకి సంబంధించిందే చెప్పొచ్చు. ఎందుకు చెప్పను? మరొక ప్రధానమైనటువంటి విషయం సార్, రాష్ట్రంలో ఎవరు ఇల్లు లేని వాళ్ళు లేరు తెలుసా సార్ ఈరోజు మీకు? నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ లో ఆంధ్రప్రదేశ్లో ఏ పేదవాడు నాకు ఇల్లు లేదు అనే పరిస్థితి లేదు. ఈ విషయం ఏమన్నా తెలుసా సార్ మీకు? మరి దాని సంక్షేమం అంటావా అభివృద్ధి అంటావా? నాకు సంక్షేమం కన్నా వ్యక్తి యొక్క స్థాయిని పెంచాడని అనుకుంటున్నాను సార్. అది అభివృద్ధినా సార్? అది దేశవ్యాప్తంగా మిగిలిన రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేటువంటిది బాగానే ఉంది, నెంబర్ 1. పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా బాగానే ఉంది, నెంబర్ 1. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో 3వ సారి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కి అవార్డు వచ్చింది, బ్రహ్మాండం. ఈ హోమ్ అఫైర్స్ కి సంబంధించింది అంటే ఇది హత్యలు కానీ కూలీలు కొట్లాటి ఇట్లాంటి వాటిల్లో కూడా ఆంధ్రప్రదేశ్ కి మంచి స్థానమే ఉంది, కానీ చివరిలో స్థానం అంటూ లేదు. ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ లో ఎక్సలెంట్ గా ఉందని కేరళ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే ఒప్పుకున్నారు. ఓకే సార్. మన పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకొని వైట్ హౌస్కి వెళ్ళి మాట్లాడొచ్చారు, యునెస్కోకి వెళ్ళొచ్చారుగా. ఇంకంతకంటే ఏం కావాలా? ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెడతారండి చంద్రబాబు నాయుడు ఉద్దంటాడండి. బుర్ర తలకాయలో ఉందా మోకాల్లో ఉందా? ఆయన కొడుకేమో ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి, మనవాడేమో చదువుకోవాలి. మరి మామూలు వాళ్ళ పిల్లలు చదువుకోవద్దా? వాళ్ళ కోసం ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెడితే బెటర్ నొక్కు బాబు బట్టన్ నొక్కు బాబు పెట్టకూడదు అంటాడేంటి? బుర్ర తలకాయలో ఉండదా మోకాల్లో ఉంటుందా? తెలుగు భాషను అశ్రద్ధ అవుతుందేమో అని భయం సార్. అశ్రద్ధ ఎందుకు అవుతుందండి నాకు అర్థం కాదు. దానివల్ల మేమందరం తెలుగు మీడియంలో చదువుకున్నట్టు వాళ్ళం కాదా? ఇది చంద్రబాబు నాయుడు ఏడ చదువుకున్నాడు? 2 ఎకరాల పొలం వాళ్ళ అమ్మ పచ్చళ్ళు పెట్టి చదివించింది, ఆయన చదువుకుని తెలుగు మీడియంలో కాదా ఇది? ఓకే సార్. మరి అంటే ఆయన ఇంగ్లీష్ కూడా అందుకే కదా సార్ అక్కడక్కడికే ఉంటుంది. ఏమండి ఆయనకి జీవోలు పాస్ చేయడం గీవోలు పాస్ చేయడం ఇంగ్లీష్ వచ్చి సావదు. అక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు ఉండేవాడు కూడా రాసేవాడు. దీని సంగతి ఏమో చెప్పాయంటే వాడు చెప్పేవాడు. నిజంగా ఆ సంగతి ఏమో తెలుసు ఆయనకి తెలియదు. ఇంక లోకేష్ బాబు ఉన్నాడంటే తీసేయి, కరేపాకు కొత్తిమీర అమ్ముకోవడం తప్ప దేనికి పనికిరాడు. ఈసారి తెలుగుదేశం వాళ్ళు ఓడిపోవడం గ్యారంటీ. లోకేష్ బాబుకి ఆ పనే జరుగుతుంది ఈసారి. అంతేనంటారా? కామెడీ చాలా బెటర్ అయ్యాయి అమ్మాయి కంటే. చూడాలని తెలిసిపోతుంది పర్సనాలిటీ. అందుకనే చూసావా ఎక్కడ పాలిటిక్స్ లో రాలేదు చూసావా? చంద్రబాబు నాయుడు గారును ప్లస్ యాజ్ వెల్ యాజ్ పవన్ కళ్యాణ్ ఎంతసేపటికి అమిత్ షా దగ్గరికి వెళ్తారు కానీ మోడీ దగ్గరికి వెళ్ళరు చూడండి మీరు. అపాయింట్మెంట్ ఇవ్వకపోవడము కారణం కాదు. ఆయన మోడీకి అసలు మాట్లాడడం అనేది ఇష్టం లేదు. అమిత్ షాకి అప్పు చెప్పాడు, అరే బేకార్ ఆदमी यार ये टाइम वेस्ट करता है, क्या बात करते हैं, क्या मुझे पता नहीं यार, आप देख ले షాజీ आप देख ले అన్నాడు. అందుకని చెప్పి ఎక్కడికి వెళ్ళినా కానీ మోడీ 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 అనే దాని పిక్చర్లో ఉండడు. అమిత్ షా నడ్డా అంతే, అంతకంటే ఏం లేదు. ఇప్పుడు కేవలము పరువు నిలుపుకోవడానికి కోసం వీళ్ళు పడ్డ ఆరాటము తాపత్రయం అంతా ఇంత కాదు. 4 రోజులు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఢిల్లీలో ఉండడానికి కారణాలు ఏంటంటారు సార్? ఏముంటాయి ఎందుకో గతి లేక. అదెంత సార్ అట్లా అంటారు? అంతే మరి. 45% వస్తాయని మీరే అంటున్నారు కదా ఆంధ్రప్రదేశ్లో. అదొక క్యాలిక్యులేషన్ అది. ఎందుకంటే వాళ్ళకి మినిమం 40% ఓట్ బేస్ అనేటువంటిది ఉంది. పాత రోజుల నుంచి ఉంది కదా సార్. వాళ్ళు వేరే వాళ్ళకి ఎవరికి వేయరు సార్. తెలుగుదేశం పార్టీని సాలిడ్గా సపోర్ట్ చేసేవాళ్ళు జనసేన వాళ్ళకి ఓట్లు వేయరు. కానీ జనసేన వాళ్ళందరూ మటుకు తెలుగుదేశం వాళ్ళకి ఓట్లు వేయాలని కోరుకుంటారు. అది కూడా జరిగే పని కాదు, జరగదు. ఎన్ని స్థానాల్లో చూడలేదబ్బా. ఇప్పుడు సపోజ్ గురజాల నియోజకవర్గమే తీసుకో. కాసు మహేష్ రెడ్డి లాస్ట్ టైం గెలిచాడు, ఈ సంవత్సరం కన్ఫర్మ్ చేశాడు సార్. అంతకుముందు మనకి ఎవరు ఉండేవాళ్ళు అక్కడ? మన జంగా కృష్ణమూర్తి గారు ఉన్నారు, నాకు కూడా మంచి ఫ్రెండే, కలిసి పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆంధ్ర సిమెంట్కి సంబంధించిన విషయం. ఓకే సార్. అప్పుడు వేణుగోపాల్ రెడ్డి ఏమో నర్సరాపేట ఎంపీ, ఈయనేమో కాంగ్రెస్ ఆయన. ఓకే సార్. నేనేమో ఇండిపెండెంట్ కన్సల్టెంట్. మా ఊర్లో సిమెంట్ ప్లాంట్ కాబట్టి పాపం వర్కర్స్ వాళ్ళు ఇబ్బంది పెడతా ఉంటే నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని పోయి చేశాము. ఐఎమ్ ఆల్సో క్వైట్ సాటిస్ఫైడ్. ఓకే సార్. ఆయనకి ఇంట్లో 5 పదవులు ఇచ్చారు. ఆయన ఎందుకు పార్టీలో నుంచి బయటికి వెళ్తున్నాడంటే ఆయన చెప్పే రీజన్ చూస్తే నిజంగా అసలు ఇతనికి బుర్ర తలకాయలో ఉందా మోకాల్లో ఉందా అని అనిపిస్తుంది. మరీ దారుణం కదా ఆయన చెప్పేది. ఆయన రాజధాని అన్నప్పుడే నాకు ఎక్కడో కొట్టిందండి అంటాడు. ఎక్కడో కొట్టింది ఏది? నీకు ఎమ్మెల్సీ ఇచ్చారు, నీ కొడుకేమో జెడ్పీటీసీ చైర్మన్, నీ ఇంకో కొడుకేమో పంచాయతీలో ఉన్నాడు, నువ్వేమో విప్పువి, ఇంకేం కావాలి నీకు? ఎందుకంటే అన్ని పదవులు అనుభవించి ఇప్పుడు బయటికి వెళ్ళి బుర్ర తెలితేట. అందుకని ఏమైంది? ఇట్టంటే కూడా నమ్మడానికి వీళ్ళేదురా బాబు అని చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? తీసి పక్కన పెట్టాడు.
తిక్క కుదరలా. ఇప్పుడు కొత్త న్యూస్ ఈరోజు మన రఘురామకృష్ణరాజుకు కూడా 2 పార్టీలు అంటే బీజేపీలోను తెలుగుదేశం రెండిట్లో కూడా నాకు తెలిసి 99% ఎవరు ఇద్దరు కూడా ఆఫర్ చేస్తున్న పరిస్థితి లేదని అనిపిస్తుంది. లేదు, ఇద్దరు కూడా ఆఫర్ చేసినట్టు లేదు కదా. అట్లాంటి కాన్స్టిట్యున్సీ చాలా ఉన్నాయబ్బా. అవునా సార్? ఇప్పుడు ధర్మాన గారికి కూడా అదే పరిస్థితి. అంటే వాళ్ళు క్యాండిడేట్స్ అందరూ కూడాను చాలా మంది ఉన్నారు. అవునా సార్? పైగా వాళ్ళు ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి 60 మందిని 70 మందిని 100 మందిని మార్చేస్తున్నాడు, ఏందో అసలు ఇది అంటాడు. నీకెందుకు? వాళ్ళు ఎంతమందిని మార్చుడు నీకెందుకు? నీ సంగతి ఏదో నువ్వు చూసుకో, నీకెందుకు? సుదీర్ఘమైన రాజకీయం చేసినటువంటి మన తెలుగుదేశం నాయకుడు సార్, ఆయన బుచ్చేగారు సార్. మన యనమల రామకృష్ణుడు కూడా పార్టీ మారే అవకాశాలు, ఎందుకంటే వాళ్ళ అన్న కూతురికి సీట్ ఇచ్చేసి ఇన్ఛార్జ్ చేసి చేయడం వల్ల అతను అలకలో ఉన్నాడు, అది కూడా జరిగిపోయే పరిస్థితి ఉందని ఈరోజు డిస్కషన్. యనమల రామకృష్ణుడు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాడు. అవును సార్. దిగిపోయేటప్పుడు ఏం చెప్పాడో తెలుసా? మేము 100 కోట్ల రూపాయలు మాత్రమే ట్రెజరీలో ఉంది, 10 మందికి కూడా జీతాలు వేయడానికి సరిపోడు, నీకెవడు కూడా లోన్ ఇచ్చేవాడు లేడు, మేము ఆల్రెడీ 3,60,000 కోట్లు లోన్ తీసేసుకున్నాం, అప్పు చేసాం, ఇంకా నీకు లోన్ ఇచ్చేవాడు కూడా ఎవడు లేడు, నీ బతుకు బస్ స్టాండే అన్నాడు. చెప్పాడు సార్ ఆయన మాట. చెప్పాడు కదా. చెప్పాడు సార్.